ఏమండి ఈసారి మీకు ఇంక్రిమెంట్ వస్తే నాకు బంగారం కొని ఇవ్వండి. గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసా? అయినా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? మ్యూచువల్ ఫండ్ లోనో పెట్టుకుంటే మంచి డబ్బులు వస్తాయి. కానీ ఏం వస్తుందా? ముందు ఆ డబ్బులు పెట్టి నాకు బంగారం వస్తువు కొనియండి. 4 రోజులు నా మురిపం తీరాక అదే తీసుకెళ్లి బ్యాంక్ లో గోల్డ్ లోన్ పెట్టండి. ఆ వచ్చిన డబ్బులతోని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? గోల్డ్ లోన్ కి ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? నీ తాత. పోయిన సంవత్సరం గోల్డ్ 65,000, ఇప్పుడు 75,000 అయింది. అంటే దగ్గర 14% పెరిగిందనమాట. మీరు కట్టేదంతా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ మా అంటే 10 to 11% కడతారు. ఇంకా దగ్గర 3% మీకే మిగులు. నేను చెప్పినట్టు చేస్తే ఒక వస్తువు అభివృద్ధి, మీ ఇన్వెస్ట్మెంట్ మీకే ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? మాటలు లేవు. పద షాప్కి. సరే అండి, పదండి. మీరు ఎక్కడమ్మా? మీ అన్నయ్యలు ఏదో కారు కొనిస్తాను అన్నారంట కానీ అదే ఎట్టిగా కారు అంటనే, అది కొనిమని రాదు. అత్తమ్మ అది ఎట్టిగా కాదు, ఎడ్డిగా పలుకుతారు. అన్ని ముందు పలకడం నేర్చుకోండి సరిగా, తర్వాత కొనిస్తారులే మా అన్నయ్య. ఫస్ట్ ఎక్కండి. అయితే ఆడి ఈ కారు వలకడం వచ్చింది కదా, ఈ కారు కొనిమను మీ అన్నయ్యకి. పోయి ఈవిడితో పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కండి. ఆడి కావాలంటే ఆడి. అమ్మ బాబాయ్ ఏమెండలో. ఏమండి వేడిగా ఉందండి, కాసేపు ఏసీ అయ్యండి. చూడు కరెంటు బిల్ ఎంత వచ్చిందో. ఇప్పటికే 5,000 వచ్చింది. ఇంకిప్పుడు ఏసీ వేసుకుని కూర్చుంటే 10,000 అవుద్ది. మరి వేడిగా ఉంది, ఏం చేద్దామండి? ముందు చెప్తాను రా. అమ్మ బాబాయ్ కాలు కాలిపోతున్నాయండి, ఒళ్ళు సుర్రుమంటుంది కదా. రా చెప్పు. అమ్మ ఎంత చల్లగుందండి లోపల కదా, అదే చెప్పేది. ఈ మాత్రం దానికి ఏసీ ఆన్ చేసుకోలేటి. వెళ్ళిపోవచ్చు.